హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సి విటమిన్ ఎక్కువ ఉన్న ఉసిరికాయ నిమ్మరసం పచ్చడి తయారీ విధానం చూద్దాం రండి. నేను పచ్చళ్ళకి పల్లి నూనె వాడతాను. మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. సరిపడా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ బాగా కాగిన తర్వాత మనము ఉసిరికాయలు వేసి బాగా వేపుకోవాలి. తక్కువ ఫ్లేమ్లో వేపుకుంటేనే ఉసిరికాయ బాగా వేగుతుంది. లోపల పచ్చి అనేది లేకుండా చాలా బాగా వేగుతుంది. ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. తర్వాత చక్కగా ఆవాలు వేపుకొని చల్లారబెట్టి మిక్సీలో పట్టుకోవాలి ఆవాలని. అదే మిక్సీ జారులో ఎల్లిపాయలు, పొట్టు తీసిన వెల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుందాం పోపు కోసం. మెంతి పొడి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. 1.5 స్పూను మెంతి పొడి కూడా అవసరం ఉంటుంది. ఇంకా వేగినాయి కదా, ఇంకా పోపు పెట్టుకోవడమేనండి. ఇదే ఆయిల్లో ఇంకాస్త ఆయిల్ వేసి మనము పోపు పెట్టుకుందాము ఉసిరికాయ పచ్చడికి. బాగా కాగిన ఆయిల్లో ఆవాలు వేసుకున్న ఆవాలు చిటపట అన్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ మంచిగా కాగాలండి, అప్పుడే ఇవన్నీ వేసుకోవాలి. కాస్త మినపప్పు వేసుకున్న తర్వాత కాస్త ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత మనం మిక్సీలో పట్టుకున్న ఎల్లిపాయ ముద్ద వేసుకుంటున్నా. ఈ ఎల్లిపాయ ముద్ద బాగా ఆయిల్లో గోలాలండి. చక్కగా తెల్లగా ఉన్నప్పుడు స్టవ్ బంద్ చేయొద్దు. కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక స్టవ్ బంద్ చేస్తే నూనె చల్లారేలోపు ఇంకా కొంచెం కలర్ వస్తాయి, ఎల్లిపాయలు బాగుంటాయి. నూనె చల్లారడం కోసం ఇంకా పక్క పెట్టుకున్నాను. నూనె చల్లారిందండి. అందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. చల్లారిన నూనెలోనే, అంటే పూర్తిగా చల్లారద్దు, గోరువెచ్చగా ఉండాలి. నిమ్మకాయలు నేను ఒక 15 నిమ్మకాయలు తీసుకున్నాను. ఎందుకంటే నిమ్మరసం వల్ల మంచి రిచ్ సి విటమిన్ అందుతుంది. ఇంకా ఉసిరికాయ పచ్చడికి ఆరోగ్యం కూడా చాలా మంచిది కదా, అందుకే. చల్లారిన ఆయిల్లో ఆవపొడి, మెంతి పొడి అండి, మెంతి పొడి వేసాను, ఆవ పొడి వేసాను. ఇందులోనే కారం 2 కప్పులు వేసుకోవాలండి. నేను 2 కిలోల ఉసిరికాయలు తీసుకున్నా. 2 కిలోల ఉసిరికాయలకి 2 కప్పుల కారం పడుతుంది. 1 కప్పు ఉప్పు వేసుకున్నా. సరిపోకుంటే తర్వాత లాస్ట్లో వేసుకుందాం టేస్ట్ చూసిన తర్వాత. ఇవి ఆయిల్లో బాగా కలుపుకోవాలి. చక్కగా ఆయిల్ ఈ కారాన్ని ఇదంతా పీల్చుకొని చక్కటి గ్రేవీ తయారవుతుందండి. మనకి ఎప్పుడైనా ఉసిరికాయ పచ్చడిలకి గ్రేవీ అనేది థిక్గా ఉంటేనే ఉసిరికాయ పచ్చడి కూడా మంచి గ్రేవీతో ఉంటుంది. ఇందులో నిమ్మరసం వేసుకున్నాను. నిమ్మరసము సరిపడనే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వాటర్ లిక్విడ్ లాగా అయిపోతుంది. కొంచెం చూసుకొని వేసుకోండి. అవసరం అనుకుంటే నిమ్మకాయ పచ్చడి గట్టిగా ఉన్నది అనుకుంటే అప్పుడు 4-5 రోజుల తర్వాత అయినా పర్వాలేదు, నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇట్లా లిక్విడ్ లాగా అయిపోతుంది నిమ్మరసంతో. అవి మంచిగా కలిపిన తర్వాత ఉసిరికాయలు వేసి బాగా కలుపుకోవాలండి. మన ఉసిరికాయ పచ్చడి చాలా హెల్త్కి మంచిదండి. ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని మంచిగా, మన బాడీలో ఇమ్యూనిటీ బలంగా ఉండేలాగా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటుంది. ఇది శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి. ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. మన బాడీలో ఐరన్ ఒంటికి పట్టేలాగా చేస్తుంది. జుట్టు, చర్మం ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చడిలో వేసే పదార్థాల వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మంచిగా కలిపిన తర్వాత మనం గాజు సీసాలో ఒక 2 రోజులు స్టోర్ చేసుకుందామండి. గాజు సీసాలో 2 రోజులు స్టోర్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని తీసి మళ్ళీ సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. కొంచెం పచ్చడిలో అన్నం కలుపుకొని తిందాం, వేడివేడి అన్నం మస్తు ఉంటుంది. అసలు నోరు ఊరిపోతుందండి. పుల్లగా ఉంటుంది కదా, అసలు చూస్తేనే టెంప్టివ్గా తినాలనిపిస్తుంది. మంచి నిమ్మరసము, ఉసిరికాయలు ఉన్నాయి కదా, మస్తు ఉన్నదండి. 2 రోజుల తర్వాత మళ్ళీ తీసానండి. సీసా నుండి తీసి
బాగా కలుపుకోవాలి. కొంచెం ఊరినట్టయి ఇట్లా గ్రేవీ లాగా వచ్చింది చూడండి. చూడండి ఎంత బాగుందో. ఉసిరికాయ పచ్చడి చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది కదా. ఇలా తయారు చేసుకొని మీరందరూ తప్పకుండా తినండి. హెల్త్కు మంచిది, నోటికి కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఏదైనా తినాలనిపిస్తుంది టేస్ట్ వస్తే పచ్చళ్ళు అప్పుడప్పుడు. టేస్ట్ చూసుకొని సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత మళ్ళీ గాజు సీసాలో స్టోర్ చేసుకోవడమే. మనకు కావాల్సినప్పుడల్లా వేసుకోవచ్చు. 1 ఇయర్ వరకు ఇది గాజు సీసాలో పెడుతున్నాం కాబట్టి కలర్ మారదు, స్మెల్, టేస్ట్ అన్నీ బాగుంటాయి. ప్లాస్టిక్ డబ్బాలో వాడకండి. బాయ్ ఎవ్రీవన్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.